హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ సర్కార్ అదిరిపోయి శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఆ శుభవార్త ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణను ప్రకటించింది. పింఛన్ల విస్తరణతో పాటు అత్యాధునిక పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 1,00,000 మందికి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా మరో 1,00,000 మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం వేచి చూస్తున్న వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పించనుంది. ఇప్పటికే ఉన్న పింఛన్ల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా భౌతిక అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తుంది. 40% మరియు అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వారు సులభంగా తిరగడానికి, పనులు చేసుకోవడానికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను ఉచితంగా అందజేయాలనుకుంటున్నారు. ఇందులో స్మార్ట్ కేన్స్, అత్యాధునిక శ్రవణ యంత్రాలు మరియు వీల్ చైర్స్ వంటివి ఉండనున్నాయి. ఈ పరికరాల ద్వారా దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను చైర్పర్సన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా వారి రవాణా సౌకర్యం కోసం 2,000 స్కూటీలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. గూడు మరియు నీడ కల్పించడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా దివ్యాంగులు ఎదిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యాచరణను తీసుకురావడం జరిగిందండి. సో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు మన యొక్క ప్రభుత్వం ప్రయాసపడుతున్నట్లుగా తెలుస్తోంది. సో దివ్యాంగులకు మరో 1,00,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు వెల్లడించడం జరిగింది. సో మనకు ఈ కొత్త పెన్షన్లలో భాగంగా ఈ యొక్క 1,00,000 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొత్త పథకాలను కూడా దివ్యాంగుల కోసం ఎంపిక చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా భౌతిక అవసరాలను కూడా తీర్చడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. 40% మరియు అంతకన్నా ఎక్కువ ఉన్న వైకల్యం కలిగిన వారికి సులభంగా తిరగడానికి, పనులు చేసుకోవడానికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను కూడా ఇస్తున్నారు. సో మనకు వీల్ చైర్, మళ్ళీ స్కూటీలు ఈ విధంగా అయితే దివ్యాంగులకు పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే దివ్యాంగులకు సంబంధించి దాదాపుగా 4,500 ఇందిరమ్మ ఇళ్లను కూడా దివ్యాంగ కోటాలో కేటాయించినట్లుగా తెలుస్తోంది. వారి రవాణా కోసం దాదాపుగా 2,000 స్కూటీలను కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ యొక్క 3 చక్రాల వాహనం అనేది
మనకు దాదాపుగా ఒక స్కూటీ ₹1,00,000 పైగానే ఉంటుంది. అలాగా 2,000 స్కూటీలను ఉచితంగా అయితే పంపిణీ చేశారు. సో ఇంకా మరిన్ని కార్యక్రమాలను దివ్యాంగుల కోసం ముందుకు తీసుకురావాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తుంది. సో దివ్యాంగుల కోసం మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇది దివ్యాంగులకు ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. దివ్యాంగులు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. అలాగే మీ యొక్క పర్సంటేజ్ 40% అనేది ఉండాలి. ఇవన్నీ గమనించుకొని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.